अल्हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नु'मिनु बिही व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अअमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिलहु फला हादिय लहु व नशहदु अन ला इलाहा इल्लल्लाह वहदहु ला शरीक लहु व नशहदु अन्न सय्यदना व मौलाना मुहम्मदन अब्दुहु व रसूलुहु व सल्लल्लाहु तआला अला खैरि खल्क़िहि मुहम्मदिन व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाह हमारी तफसीर की मजलिस यूसुफ मस्जिद में शुरू हुई है। ये दूसरी मजलिस है। पहली मजलिस हो चुकी, ये दूसरी मजलिस है। पहली मजलिस में अभी तफसीर शुरू नहीं है। कुरान के ताल्लुक से, वही के ताल्लुक से कुछ बातें हमारे सामने गुज़िश्ता तफसीर में मजलिस में आई थी और उसका खुलासा एक मरतबा सुन लेते हैं। गुज़िश्ता हफ्ता जो बातें हमारे सामने आई थी वो एक ये थी कि आसमानी किताबें जो हैं वो बहुत सारी हैं। उसमें से बड़ी किताबें 4, तौरात, ज़बूर, इंजील, कुरान शरीफ। ये हज़रत अल्लाह चाना బుక్కులు ప్రవక్తలకి ఇచ్చినారు। దాంట్లో వచ్చేసి 4 బుక్కులు పెద్దవి, తౌరాత్, జబూర్, ఇంజీల్, ఖురాన్ షరీఫ్। ఈ 4 బుక్కులు చాలా పెద్దవి। నిన్న వారంలో ఈ మాటలు వచ్చినాయి। और ये चारों किताबों में सबसे बड़ी किताब कुरान शरीफ। 4 బుక్కుల్లో పెద్ద బుక్కు कुरान शरीफ। अब कुरान शरीफ में अल्लाह रब्बुल इज्जत ने 30 पारे मुकर्रर किए हैं। कुरान शरीफ में 30 पारे। कुरान लो 30 पाराలు ఉన్నాయి और 114 सूरतें। सूरह हिन्नी हमें नमाजा में पढ़ते रहते हैं, वैसा बड़े छोटे सब मिला को 114 सूरतें। सूराలు వచ్చేసి 114। ఖురాన్లో 114 సూరాలు ఉన్నాయి। దాంట్లో చిన్నవి పెద్ద అన్ని కలిపి। अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम पर कुरान शरीफ जो नाजिल हुआ है वो 20 साल में नाजिल हुआ। तौरात है, जबूर है, इंजील है, ये 3 किताबें कुरान कंटे ముందు 3 పెద్ద పెద్ద బుక్కులు వచ్చినాయి। అవి అల్లాహ్ ఎట్లా దించినాడంటే ఒక బుక్కు ఒకేసారి పూర్తిగా దించేసినాడు। కానీ కాకపోతే ఖురాన్ షరీఫ్ అట్లాలే। ఖురాన్ షరీఫ్ కు అల్లాహ్ ఆకాశం నుంచి భూమి మీదకి హజరతే జిబ్రైల్ అలైహిస్సలాం తోర్త పంపించింది। ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాల్లో। 23 సంవత్సరాల్లో పూర్తి ఖురాన్ షరీఫ్ అల్లాహ్ వచ్చేసి కొద్ది కొద్దిగా దింపిన। తీసుకుని వచ్చేవారు ఎవరు? హజరత్ జిబ్రైల్ అలైహిస్సలాం। జిబ్రైల్ అలైహిస్సలాం చాలా పెద్ద దేవదూత। దేవదూతల్లో ఎన్నో లక్షలు కాదు, కోట్లల్లో దేవదూతలు ఉండేవి। దాంట్లో అన్ని దేవదూతల్లో 4 వచ్చేసి పెద్దోళ్ళు। హజరతే జిబ్రైల్ అలైహిస్సలాం, హజరతే ఇస్రాఫీల్ అలైహిస్సలాం, హజరతే మీకాయిల్ అలైహిస్సలాం, హజరతే 4 అందరు దగ్గరకు వస్తాడు ఆయన, మల్కల్ మౌత్ इजराइल अलैहिस्सलाम गार। ये 4 फरिश्ते बड़े फरिश्ते और अल्लाह के अहकामात लेकर नबियों के पास आने वाले कौन? हजरत जिब्राइल अलैहिस्सलाम। तो 20 पर 3 साल में कुरान शरीफ अल्लाह रब्बुल इज्जत थोड़ा थोड़ा करके मुकम्मल किए। మక్కాలో ఉన్నప్పుడు కూడా ఖురాన్ షరీఫ్ అల్లాహ్ దించినాడు। మదీనాకు వెళ్ళిపోయినారు ప్రవక్త గారు। ఆ వెళ్ళిపోయిన తర్వాత కూడా మదీనాలో కూడా ఖురాన్ షరీఫ్ అల్లాహ్ దింపినాడు। ఎన్ని సంవత్సరాలు పట్టింది? 23 సంవత్సరాల్లో
కొద్ది కొద్దిగా అల్లా దింపినాడు. చాలా మంది డౌట్ వస్తుంది, ఖురాన్ కంటే ముందు 3 బుక్కులు పెద్దవి, ఆ బుక్కులు అల్లా ఒకేసారి దింపినాడు, ఖురాన్ షరీఫ్ ఎందుకు ఒకేసారి దింపాలా అంటే దాని యొక్క జవాబు ఏంటంటే ఒకేసారి దింపేస్తే మానవునికి చాలా కష్టమవుతుంది. మా పిల్లోడు స్కూల్కి వస్తాడు, ఫస్ట్ రోజు పోయినప్పుడు నర్సరీ, ఆ తర్వాత ఎల్కేజీ, యూకేజీ, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్, ఒకేసారి 10th వేయం కదా, వేస్తే ఏం చదువుతాడు? ఏం చదవలేడు. అట్నే అల్లా కూడా ఏం చేసినాడంటే ఖురాన్ ఒకేసారి దింపలే, కొద్ది కొద్దిగా 23 సంవత్సరాల్లో ఖురాన్ షరీఫ్ పూర్తిగా దింపిన. जिस पर 3 साल में कुरान शरीफ मुकम्मल हुआ। अब ये गुज़िश्ता जो बातें आई थी मजलिस में, उन बातों का खुलासा है। నిన్న వారంలో ఎన్ని మాటలు వచ్చాయో అన్ని మాటలకు ఈ మాటలు వచ్చేసి ఖులాసా అంటారు. దీన్ని అంటే ఖులాసా క్యా బోల్తే, వివరణ. ఖురాన్ ఇది వచ్చేసి అల్లా యొక్క గ్రంథం, అల్లా బుక్. ఆ తర్వాత వచ్చేసి చాలా బుక్కులు వచ్చినాయి, పెద్ద బుక్కులు 4లో ఖురాన్ షరీఫ్ అందరికంటే పెద్దది 2. మూడోది వచ్చేసి ఖురాన్ పాక్ అల్లా రబ్బుల్ ఇజ్జత్ ఒకేసారి దింపలే, కొద్ది కొద్దిగా 23 సంవత్సరాల్లో అల్లా పూర్తి చేసినాడు. ఆ తర్వాత వచ్చేసి ఖురాన్లో 30 పారాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి. ఇవి పెద్ద పెద్ద మాటలు, కొద్దిగా మైండ్ లో పెట్టుకుంటే బాగుంటుంది ఖురాన్ గురించి. अब दूसरी मजलिस है, दूसरी मजलिस में तफसीर से पहले अऊज़ु बिल्लाहि और बिस्मिल्लाह के बारे में सुनते हैं। कुरान पढ़ने से पहले अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम पढ़ना जरूरी है। कुरान చదవాలనుకుంటున్నాము, దానికంటే ముందు ఏం చేయాలా? అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం కంపల్సరీ చదవాల్సిందే. ఈ 2 కూడా ఖురాన్ యొక్క ఆయతులే, ఈ 2 కూడా ఖురాన్ యొక్క ఆయతులే. ఇంకా कुरान पहली मरतबा जब शुरू करेंगे कुरान पढ़ना तो पहली मरतबा अऊज़ु बिल्लाह और बिस्मिल्लाह पढ़ के शुरू करेंगे। अब पढ़ते पढ़ते सूरत खत्म हो जाती है, दूसरी सूरत जब शुरू करेंगे तो वहां जाकर औज़ु बिल्लाह पढ़ने की जरूरत नहीं, खाली बिस्मिल्लाहिर रहमानिर रहीम पढ़ के आगे दूसरी सूरत पढ़ना। ఖురాన్ చదువుతా ఉంటాం, ఫస్ట్ స్టార్ట్ చేస్తాం, ఔజు బిల్లా చదవాలా, బిస్మిల్లా చదవాలా, ఆ తర్వాత స్టార్ట్ చేయాలా. చదువుతా ఒక సూర అయిపోతుంది, అయిపోయిన తర్వాత 2వ సూర స్టార్ట్ చేయాలా. అప్పుడు ఔజు బిల్లా అవసరం లే, కేవలం బిస్మిల్లా చదివి 2వ సూర స్టార్ట్ చేయాలి. ఇది పద్ధతి. ఇంకా ఎవరన్నా అడుగుతారు, किसी तो भी डाउट आता क्या औज़ु बिल्ला बिस्मिल्ला पढ़ना जरूरी है क्या? बिल्कुल जरूरी. ఎవరన్నా అడుగుతారు, ఏం ఖురాన్ చదివే ముందు ఔజు బిల్లా బిస్మిల్లా చదవాలనా, కంపల్సరీనా అని. కంపల్సరీ చదవాల్సిందే. ఔజు బిల్లా బిస్మిల్లా చదివే ఖురాన్ మొదలు పెట్టాల. ఎందుకు అంటే ప్రవక్త గారు కూడా ఔజు బిల్లా బిస్మిల్లా చదివే ఖురాన్ మొదలు పెడతా ఉన్నారు. సహాబాలకు కూడా ప్రవక్త గారు అదే ఆజ్ఞించినారు, ఏమని? ఖురాన్ చదివే ముందు ఔజు బిల్లా చదవండి, ఆ తర్వాత బిస్మిల్లా చదవండి, ఆ తర్వాత ఖురాన్ మొదలు పెట్టండి. అऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम ये कुरान की आयत भी है और इसका मतलब यह है कि मैं अल्लाह की पनाह चाहता हूं, अल्लाह से पनाह चाहता हूं. किसकी? शैतान से. शैतान की अल्लाह से पनाह चाहता हूं. शैतानुल्लाह ప్రతి మంచి పనిలో దూడతాడు, చెడగొడతాడు, అందరికీ తెలుసు అది. అందుకు శైతాన్ యొక్క పనులతో మేము కాపాడబడాలా. అందుకని ప్రవక్త గారు ఏమంటున్నారు, ఖచ్చితంగా ఔజు బిల్లా చదివి ఖురాన్ మొదలు పెట్టండి. మొదలు పెడితే ఏమవుతుందంటే శైతాన్ వచ్చేసి మన మీద మెహనత్ చేయలేడు.
मेहनत చేసినా కూడా अल्लाह కాపాడతాడు। इसके वास्ते कुरान पढ़ने से पहले औज़ बिल्लाह भी पढ़ना और बिस्मिल्लाह भी पढ़ना। और अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम हदीस में फरमाते हैं, अगर किसी के अंदर गुस्सा ज्यादा आ रहा है तो ऐसा आदमी अगर औज़ बिल्लाह पढ़ लेता है तो औज़ बिल्लाह पढ़ने की वजह से उसका गुस्सा ठंडा हो जाता है। एक मौका ऐसा आया कि अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम मस्जिद नबवी में बैठे हुए थे तो दो सहाबा के दरमियान झगड़ा हो गया। झगड़ते हुए दोनों एक दूसरे पर गुस्सा होने लगे। एक सहाबी को गुस्से की वजह से चेहरे के रग वो फूलने लगे, फूगने लगे। गुस्सा आता हमना भी, गुस्सा इस टाइम को रगा फूक जाते हैं, हाथा कापती हैं किसी दो भी, बदन सब షేక్ होता होता। ఎవరికన్నా కోపం వచ్చినప్పుడు కోపంలో బాడీ వచ్చేసి షేక్ అవుతుంది, రంగు వచ్చేసి నరాలు కూడా పొంగిపోతాయి, ఆ తర్వాత రంగు కూడా మారుతుంది కోపంలో। ఎక్కువ కోపం వచ్చినప్పుడు దానికి మేము ఏమంటాం, బీపీ అంటాం। అది अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम की खिदमत में दो सहाबा आए, दोनों मस्जिद नबवी में एक दूसरे से झगड़ रहे थे। तो अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, अगर ये लोग औज़ बिल्लाह पढ़ लें तो इनका गुस्सा ठंडा हो जाएगा। तो सहाबा में से किसी एक सहाबी ने उनसे कहा कि भाई अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम इस तरह कह रहे हैं। तो वो सहाबी फौरन औज़ बिल्लाह पढ़ लिए। औज़ बिल्लाह जैसे ही पढ़े उनका गुस्सा ठंडा हो गया। औज़ बिल्लाह చదివితే ఎంత లాభం అంటే, ఎవరికన్నా ఎక్కువ కోపం వస్తుంది, వచ్చినప్పుడు ఔజ్ బిల్లా చదివితే కోపం వచ్చేసి చల్లారిపోతుంది, దిగిపోతుంది కోపం। అందుకు ప్రవక్త గారు ఏమంటున్నారు, ఔజ్ బిల్లా ఎక్కువ చదువుతా ఉండండి। ఎక్కువ ఔజ్ బిల్లా చదువుతా ఉంటే ఇంకో హదీసులో ఏముందంటే, అల్లాహ్ వచ్చేసి పాపాలతో రక్షిస్తాడు, మానవుడు పాపాలు చేయలేడు ఎప్పుడు ఔజ్ బిల్లా ఎక్కువ చదువుతా ఉంటే। అందుకోసము ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అది ఎట్లా చదవాలా, మేము ఎట్లా అనుకుంటాం అట్లా కాదు, చదివే పద్ధతిగా చదివితే ఇన్షాల్లా దాంతో లాభం ఉంటుంది। तो औज़ बिल्लाह पढ़ने की बहुत सारी फजीलतें हैं। और इसी तरीके से बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, इसका मतलब यह है कि मैं अल्लाह के नाम से शुरू करता हूं जो बहुत बड़ा मेहरबान निहायत रहम वाला है। బిస్మిల్లాహిర్రహమానిర్రహీం యొక్క అర్థం ఏంటంటే, నేను అల్లాహ్ పేరుతో స్టార్ట్ చేస్తున్నాను। ఎక్కువ కరుణించేవాడు ఎవరు, అల్లాహనే। అల్లాహ్ కంటే ఎక్కువ ఎవరు లేరు। అదే ఎక్కువ కరుణించేవాడు అల్లాహ్, ఆ అల్లాహ్ పేరుతో నేను పని మొదలు పెడుతున్నాను అని। అందుకోసమే ప్రవక్త గారు ఏం చెప్పినారంటే, ఏ పని మొదలు పెట్టినా కూడా బిస్మిల్లాతో మొదలు పెట్టండి। क्या काम शुरू करे तो भी बिस्मिल्लाह से शुरू करना। बिस्मिल्लाह से शुरू करने से क्या होता, काम में बरकत होती और आसानी के साथ वो काम मुकम्मल होता। ये पनी మొదలు పెట్టినా బిస్మిల్లాహ్ చదివి మొదలు పెట్టాలా। మొదలు పెడితే ఏమవుతుంది, ఆ పని వచ్చేసి చాలా సులభంగా పూర్తి అవుతుంది। అందుకోసము ప్రవక్త గారు హదీస్లో అందుకే చెప్పింది, ఇంకా తినేటప్పుడు కూడా బిస్మిల్లా చదవండి, తిన్న తర్వాత కూడా బిస్మిల్లా చదవండి, పండుకుంటేటప్పుడు, పండుకొని లేసేటప్పుడు, పాస్ అయిపోతాం అప్పుడు ప్రతి చోట్ల బిస్మిల్లా చదవాలా। లోపల పోయి చదవకూడదు, పాస్ అయిపోతాము లోపల పోయి చదవకూడదు। అందరు జాకు పడినానే, బాహర్ పడుకో అందరు జాను, బయట చదివి లోపలికి పోవాలా। ఇది ఇంకా బిస్మిల్లాహిర్రహమానిర్రహీం, ఇది मुहर्रम, ये मुहर्रम का महीना चल रहा है। किताबों के अंदर एक वजीफा लिखा हुआ है, अगर कोई मुसलमान मुहर्रम की पहली तारीख गुजर गई, लेकिन इसे जहन में रखो, आइंदा साल आए इस टाइम को ये अमल करना। क्या है किताबों में, अगर कोई मुसलमान मुहर्रम की पहली तारीख को बिस्मिल्लाहिर्रहमानिर्रहीम ये है 113 मरतबा लिखना। कितने मरतबा, 113 मरतबा एक पेपर में
पेन लेको लिखना, लिख को उसे अपने घर में रख लेना। रखे उसके बाद पूरे महीने में 1,25,000 मरतबा बिस्मिल्लाहिर्रहमानिर्रहीम हर दिन हिसाब लगा लेना। 1 महीना टाइम है मेरे पास, 1,25,000 बार, ये 1,25,000 मरतबा में पढ़ना, तो एक दिन को कितना पढ़ना पड़ता, तो वो हिसाब से पढ़ को हर दिन वो पेपर हमें लिखे हैं नहीं, वो पेपर पर दम करना। दम करे तो किताबों में बुजुर्ग क्या लिखते हैं, ये अमल करने की वजह से अल्लाह जिंदगी में बरकत देते, रोजी में बरकत, परेशानियों से अल्लाह बचाते। బుక్కుల్లో ఒక మాట రాసినారు పెద్దోళ్ళు, ఏమని, మొహరం నెల మొదలైతుంది, ఫస్ట్ రోజు ఎవరైతే ముసల్మాన్ బిస్మిల్లాహిర్రహమానిర్రహీం ఒక పేపర్లో 113 సార్లు రాసి ఆ తర్వాత 1,25,000 సార్లు పూర్తి మొహరం నెలలో చదివి ఎంత చదువుతామో చదివిన తర్వాత ప్రతిరోజు ఆ పేపర్ మీద దమ్ చేస్తా ఉండాలా. ఈ పని చేస్తే పూర్తి ఒక నెల ఉండాలి మా దగ్గర. బుక్కుల్లో ఏం రాసిందంటే అల్లా వచ్చేసి మన జీవితంలో బర్కత్ ఇస్తాడు. డబ్బు అయినా కానీ, లేకుంటే పనులు అయినా కానీ, వ్యాపారం అయినా కానీ, ఏమైనా బిజినెస్ అయినా కానీ ఇన్షాల్లా బర్కత్ ఉంటుంది. అంటే ఇప్పుడు సమయం దాటిపోయింది, రేపు సంవత్సరం అల్లా जिंदगी बाकी रही तो इंशाअल्लाह ये अमल करेंगे। और बिस्मिल्लाहिर्रहमानिर्रहीम की बहुत सारी फजीलतें हैं, जैसा औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम की फजीलतें हैं, इसी तरीके से बिस्मिल्लाहिर्रहमानिर्रहीम की भी फजीलतें हैं। और कुरान पाक में किसी भी सूरत के शुरू में औज़ु बिल्लाह लिखा हुआ नहीं मिलेगा। औज़ु बिल्लाह काम भी लिखो नहीं है, पूरे कुरान शरीफ में सूरत के शुरू में काम भी नहीं है। खाली एक मर्तबा कुरान की एक आयत में वो आयत आती होता है, लेकिन बिस्मिल्लाहिर्रहमानिर्रहीम हर सूरे के शुरू में लिखो है, हर सूरे के शुरू में लिखो है। तो इसलिए औज़ु बिल्लाह भी जरूरी और बिस्मिल्लाह भी जरूरी। तो कोई भी काम करो बिस्मिल्लाहिर्रहमानिर्रहीम से शुरू करना, करे तो इंशाअल्लाह वो काम आसानी के साथ और बरकत के साथ, सहूलत के साथ मुकम्मल होता। तो ये बात हमें भी अमल करना और घर में मस्तूरात को भी बोलना। और एक बात किताबों में लिख कर है, किसके तो घर में मियाँ बीवी में झगड़ा होता रहता, बल्ला के घर ही नहीं झगड़े होते छती, पंचायत चलते छती, पुलिस स्टेशन है तो बोल लेने हैं। कल एक तलाक का केस आया था मेरे पास, जो दरमियान में हो को उनको इनको समझा को बोल को करने वाले हैं, बड़े इतने बोलते नहीं, उन्होंने बोलते हैं मुफ्ती साहब ये साल मैं जितने पंचादा मुसलमाना के देखता हूं कि उतना को मेरी पूरी जिंदगी में कभी देखा नहीं। पुलिस स्टेशन को आते हैं सो पंचादा में 70% मुसलमाना के छींगे और 70% में 90% जुर्म मरद के खाली छोटे छोटे बातों को लड़ लेना, छोटे छोटे बातों को एक तलाक होया एक 2 महीने पहले, क्या वास्ते तलाक होया मालूम है? शादी होगा 2 महीने शादी होगा 2 महीने तलाक होगा। कई को तलाक हुआ तो खाने के वास्ते तलाक, कई को है एक वक्त खाने के वास्ते। देखो हमारी कौम कितना गिर जाती है। क्या हुआ मसला, बीवी क्या बोली कहते शोहर को, आज मुझे बेजार है, मैं खाना पका सकती नहीं, तबीयत भी अच्छी नहीं है, एक वक्त होटल से मंगाओगे तो मर्द क्या बोलता कहते हैं ये कर लेगा इस कई को मैं होटल से ला खिलाने है। పెళ్లి అయింది, పెళ్లి అయి 2 నెలలే విడాకులు అవుతున్నాయి, 2 నెలలకే. ఎందుకు అంటే
ఒక్క పూట అన్నానికి. పాప ఏం చెప్పిందంట, ఈరోజు నేను అన్నం చేయలేను, పరిస్థితి బాగలేదు, బేజారుగా ఉంది, ఒక పూట హోటల్తో తెప్పియండి అంటే ఇతను ఏం చెప్తాడు, నీకు చేసుకొని వచ్చింది ఎందుకోసం, నీ పనే అది, నువ్వు వండి పెట్టాలా నేను తినాలా. ఒక్క పూట ఎక్కువ అంటే ఇద్దరికి ఎంత అవుతుంది, 300 400. ఇంకా బాగా తినాలంటే 500, అంతే కదా. 500 ఖర్చు పెట్టి ఒక్క పూట అన్నం తెప్పిస్తే జీవితంలో అల్లా బర్కత్ ఇస్తాడు. ఎవరి మీద ఖర్చు పెడుతున్నాడు, భార్య మీదనే కదా. ప్రవక్త గారు ఏం చెప్తున్నారంటే, భార్యకు తినిపించే ప్రతి ముద్ద దాంతో అల్లా ఎంత బర్కత్ ఇస్తాడంటే, ఆ ఒక్క ముద్ద తినిపించిన తర్వాత బర్కత్ వస్తానులే, ఆ బర్కత్తో ఒక 100 మందికి అన్నం తినిపించండి, అంత బర్కత్ ఇస్తాడంట ఒక్క ముద్దకి. ఇంకా అతను వచ్చేసి ఎదురు తిరిగినాడు, నేను తెప్పిను, ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే. ఇంకా ఆ పాప కూడా ఇంకా నేను కూడా చేయను. ఆ పాప అయినా సరేలే చేస్తాలే అని అనింటే ఇబ్బంది ఏమి ఉండదు. పెళ్ళి 2 నెలలు చాలా పెద్ద విషయం కాదు. ఒక పూట అన్నానికి విడాకులు అయిపోయినాయి. एक वक्त खाने के वास्ते तलाक. हमारी कौम जब तक गिर गई, अल्लाह हिफाजत करे, छोटी छोटी बातों को तलाक तक बात जाती है. तो उसके वास्ते किताबों में एक वजीफा लिख कर है, कोसे तो घर में मियाँ बीवी को जमता नहीं है, नए बच्चा को जमता नहीं है, माँ बाप को जमता नहीं है, तो वो घर के औरतां के वास्ते क्या बोलते हैं किताब में, क्या काम करे तो भी उन्होंने बिस्मिल्लाह पढ़ को करना, तरकारी काटना बिस्मिल्लाह पढ़ को काटना, खाना पकाना बिस्मिल्लाह पढ़ को. अब चावल पकने के बाद वो पीछ निथारते ने, वो निथारते खुद भी बिस्मिल्लाह पढ़ना. पक गया खाना, सालना पक गया, उतारना, उतारते खुद भी बिस्मिल्लाह पढ़ना. ये करने से वो घर से लड़ाइयां खत्म हो जाती, మొహబ్బత్ ఆతి. ఏమరత్ ఎవరి ఇంట్లో ఎక్కువ గలాటలు అవుతా ఉంటాయి. ఆ ఇంటి స్త్రీ ఏం చేయాలంటే, ఏ పని చేసినా బిస్మిల్లా చదివి చేయాలా. ఏం వండినా, ఏం కూరగాయలు తరివినా, ఏ చిన్న పని చేసినా కూడా బిస్మిల్లా చదివి చేస్తే ఆ గలాటలన్నీ అల్లా వచ్చేసి పూర్తిగా ఇంటి నుంచి తీసేస్తాడు. జీవితం అనేది జీవితంలో బర్కత్ వస్తుంది, ఇబ్బందులు ఉండవు. బిస్మిల్లాకు అంత పవర్ ఉంది. అందుకని ఈ మాట వచ్చేసి ఇంట్లో స్త్రీలకు చెప్పాలా, మన హక్కు అది. हमें आई तफसीर की मजलिस में बैठी, बात समझ में आती है, हम ना उनको भी मालूम होना नहीं, उनको कौन बोलते, उनको जाको कौन तफसीर सुनाता बोलो. लेकिन हमारी जिम्मेदारी, हमारी जिम्मेदारी उसके वास्ते हमारे दावत तबलीग का वसूल क्या है, घर में भी तालीम करोगे, क्या वास्ते बोलो, घर में भी दीनदारी आना. हमें कहे कि अल्लाह वाले बन गए, तहज्जुदां पढ़ते हैं, इशराक पढ़ते हैं, चाश पढ़ते हैं, अवाबिन पढ़ते हैं, घर के औरता पर्दा भी करते नहीं हो तो क्या फायदा बोलो. मर्द का दीन कान तक, घर के दरवाजे तक ही. कहता हूं दीनदार रहा तो भी दरवाजे तक ही, उसका दरवाजे के अंदर किसका चलता है, औरत का चलता. तो उसके वास्ते औरत की जिंदगी में दीनदारी आना. ఏ औरत మేం వింటానా మేడం, మే వింటే సరిపోదు, ఇంట్లో ఆడోళ్ళకు కూడా ఇవే మాటలు చెప్పాలా పోయి. అందుకే దావత్ పనిలో ఏం చెప్తారంటే, మసీదులో కూడా తాలీం జరగాల, ఆ తర్వాత ఇంట్లో కూడా తాలీం జరగాల. మసీదార్ జమాత్లో కూర్చుంటారు కదా, అప్పుడు కావరగుజారీ తీసుకుంటారులే ఎంతమంది ఇళ్లలో తాలీం జరుగుతుంది అని. ఎందుకంటే దీనికే వాళ్ళ జీవితంలో కూడా దీని రావాలా. అందుకోసము పెద్దోళ్ళు ఏం చెప్తారంటే, ఇళ్లలో కూడా తాలీం మొదలు పెట్టండి అని చెప్తారు. तो दावत तबलीग का जो वसूल है वो हमारे लिए बहुत जरूरी है.
जब हमारे घरों में दीन की बात चलती रहती, तालीम चलती रहती, तो छोटे बच्चों की जिंदगी में बचपन से दीनदारी आती है। हमारी हालत क्या बोलो अब, हमें बच्चे रहते हमारे घर में, बचपना उनका पकड़ा लेते ने, खराब हो जाता उन्हें, पूरा हाथ से चल जाता, तब वो हजरत हमारे बच्चे जमात में बुला लेके जाओ कहते। अब जमात में बुला ले गए तो क्या सुधरता उन्हें? सुधरता नहीं। तो पहले उसे बना को जमात में भेजना। घर में माँ बाप उसे क्या करना, बचपन से वो लायक बनाना। जमात में जाना को तो भी हना नहीं। जमात में अब आदमी क्या तो भी नौकरी करना, नौकरी ला लेना को तो भी पैसा खर्चा करना। नौकरी आने के बाद पैसे आते लोग तो कौन सुनता नहीं। नौकरी के वास्ते खर्चा करना सोचो, खर्चा करें देखो, उसके बाद नौकरी आती है, नौकरी आई तो जिंदगी अच्छी है। तो दावत तो तबलीग में ऐसा पूरा खराब हाल देख भेजे तो नहीं, क्या भी सुधरता नहीं। तो उससे पहले पहले माँ बाप की जिम्मेदारी क्या है, बच्चों को जमात में चलने का लायक बनाना, उसके बाद जमात में भेजे तो इंशाअल्लाह बहुत फायदा होता। तो आजकल क्या होता है, बच्चों को बचपन में छोड़ा होते, क्या अभी पकड़ा लेते नहीं, उनके क्या भी समझाने का नहीं, मकतब को भेजते नहीं, क्या भी नहीं। अब बच्चा बड़ा होता क्या क्या कि कमा में देखते हैं अब हमारे नौजवान बच्चे, ये एक 5-6 महीना में कितने कारगुजारे मैं सुनी हूं, बोले तो हद नहीं है उसकी। हमारे नौजवान बच्चे सबसे ज्यादा ड्रग्स लेते हैं। मैं हमारे गोल की बात बोलता हूं सर। सबसे ज्यादा हमारे नौजवान बच्चे ड्रग्स लेते हैं। ड्रग्स का तो वो क्या बोलते हैं, गांजा कहते हैं। बच्चे हमारे शराब पीते हैं, बड़े इतने उसके बारे में क्या भी पकड़ा लेते हैं। अब कितने की घरा में बाप भी पीता है, बेटा भी पीता है, शेयर कर लेते हैं, तू मंजे डालो मैं तीय डाल दो, दोनों बैठ को पीते रहेंगे बोलकर। ये हम జరుగుతానులే। ఎన్నో ఇళ్లల్లో పిల్లోళ్ళు కూడా తాగుతున్నారు, పెద్దోళ్ళు కూడా తాగుతాను, షేర్ చేసుకుంటున్నారు, ఏమో చాలా పెద్ద మంచి పని అని ఫీల్ అవుతున్నారు। ఎందుకంటే జీవితంలో దీన్ లేదు। జీవితంలో దీన్ లేకపోతే ఏ మంచి పని కూడా చేయలేం, చిన్న పనైనా గానా అది కూడా చేయలేం। तो इसलिए दीनदारी का आना जिंदगी में बहुत जरूरी है। तो उसके लिए बच्चों के ऊपर बचपन से मेहनत करना। क्या मेहनत है? सबसे पहली चीज, बच्चा जब पढ़ने का लायक बनता तो उसे मकतब को भेजना, मकतब को भेजना। और जब बच्चे के स्कूल की छुट्टियां आती तब जमात में भी भेजने की कोशिश करना। कौन तो अल्लाह वाले आते उनकी मजलिसा में भेजना, अल्लाह वाले से मुलाकात कराना, उनसे आंखों का क्या तो भी समझाना। ये सब करे तो हमारे बच्चे इंशाअल्लाह सही रास्ते को हते। हमें पकड़ा लिए नहीं तो समा अल्लाह किससे पूछते, हम ना पूछने का। अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम हदीस में फरमाते हैं कुल्लुकुम राइन व कुल्लुकुम मसऊलून अन रइयतिही, कि अल्लाह रब्बुल इज्जत हशर के मैदान में हर आदमी को उसके नीचे रहने वालों के बारे में सवाल करेंगे। एक आदमी को उसकी बीवी, उसके बच्चे, बच्चियां, भाना, भाया, सबके बारे में अल्लाह सवाल करते हैं। तो इसके वास्ते सब की भी फिक्र करना। हमें नमाज हम पढ़ लिए बस का तो काम चलता नहीं, हमें तफसीर में बैठे बस का तो काम चलता नहीं। तो उनको भी वहां तक लाना। यहां जो बातें हमें सुनती पूरा नहीं सुने, पूरा सुनाने होता नहीं, मोटे मोटे बातें जो हमने याद होती कम से कम वो तो भी सुनाने की कोशिश करना। नहीं वो भी होता नहीं है तो अल्हम्दुलिल्लाह हमारे चैनल की तरफ से यूट्यूब में भी ये वीडियोस अपलोड होते हैं, वो तुम्हारी सहूलत के वास्ते। तो कम से कम ये तो भी करना। घर में क्या करना, पूरे घर में बड़े सेल ना है अल्हम्दुलिल्लाह, वो सा घर भी बड़े सेल से खाली नहीं है। कितने आदमी हती कि उतने सेल ना हते, कितने आदमी हैं कि उतने मुसल्ले हते ने, कितने आदमी हैं कि घर में उतने कुराना हते ने, लेकिन कितने आदमी हती कि उतने सल्ला जरूर हते। तो मैं पूरे
घरा वाले गलत करती हैं और बोलता नहीं, लेकिन चलती ही सो बातें। तो हमें है ना तफसीर में जो बात सुनते जाको सुनाने की कोशिश करना, नहीं हो सके हम ना तो घर के फोन में क्या करना, ये तफसीर देखो मजलिस चलती है, ये सुनते रहो और बोल को उनको बोले तो फायदा होता। तो इसके वास्ते तफसीर की मजलिस गुज़िश्ता मजलिस में मैं बोला था, तफसीर की मजलिस हमारे लिए बहुत जरूरी। कितना जरूरी? जिंदा रहने के वास्ते खाना पीना जरूरी नहीं। मखलूक जिंदा रहना का तो खाना पीना ఏం హరత్ బతికి ఉండాలంటే ఏం చేయాలా? తిండి నీళ్లు ఉండాల్సిందే ఖచ్చితంగా। అది లేకపోతే మనిషి బతకలేడు। ఇట్నే మన జీవితంలో దీని ఉండాలంటే వేరే పనులు చేస్తా చేస్తా తఫ్సీర్ కూడా మనకు చాలా అవసరం। ఈ మజ్లిస్ కూర్చుంటే ఏమవుతుందంటే ఖురాన్లో అల్లా ఏం చెప్పినాడో తెలుస్తుంది, మనం తెలుసుకోవాలి కదా। ఖురాన్ వచ్చేసి కేవలము ఇల్లు మారేటప్పుడు బర్కత్ కోసం చదివించే బుక్ కాదు। ఖురాన్ ఎవరన్నా చనిపోతారు వాళ్ళ కోసం చదివే బుక్ కాదు। ఖురాన్ అల్లా ఎందుకు దించినాడు అంటే कुरान क्या वास्ते नाजिल करे अल्लाह, तो उसके एक एक आयत पर मुसलमान अमल करे, उसके एक एक आयत पर मुसलमान अमल करे। कुरान ఎందుకు దించినాడు అంటే ఖురాన్ లో ఎన్ని మాటలు ఉన్నాయో అన్ని మాటల మీద ముసల్మాన్ వచ్చేసి అమలు చేయాలి, అందుకోసం అల్లాహ్ ఖురాన్ పంపించింది। हजरत अबू बकर सिद्दीक रजी अल्लाह अन्हु के बारे में आता कि हजरत अबू बकर सिद्दीक रजी अल्लाह अन्हु हमारे जैसे इंसान, अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम के बाद, नबियों के बाद पूरी दुनिया में नहीं बल्कि पूरी कायनात में नबियों के बाद सबसे ऊंचा मकाम हजरत अबू बकर रजी अल्लाह अन्हु का। आपसे बढ़कर नबियों के बाद कोई बड़ा आबिद नहीं, कोई बड़ा मुसलमान नहीं। सबसे बड़े मुसलमान, सबसे बड़े आबिद कौन? हजरत अबू बकर रजी अल्लाह अन्हु। अब हमारे बच्चे मदरसा में पढ़ते रहते हैं, एक बच्चे को हाफिज बनना बोले तो अच्छा अगर पढ़ने वाला बच्चा है तो 3 साल से 4 साल में बच्चा हाफिज बन जाता। नहीं उतना जहन नहीं है बच्चे को तो 5 साल लगते, 5 साल में अलिफ से लेकर बच्चा हाफिज बनता। अब कुरान में कितने सूरे बोले हमें? 114 सूरे। 114 सूरे में सूरे बकरा भी एक सूरा, सूरे बकरा भी एक सूरा। सबसे पहली सूरत सूरे फातिहा अलहम का सूरा जो हमें नमाजा में पढ़ती, उसके बाद सबसे पहली सूरत सूरे बकरा है। ये कितने पारे? अड़ी पारे में है, अड़ी पारे को एक सूरा। ये कुरान का सबसे बड़ा सूरा है, इससे बड़ा सूरा कुरान में नहीं है। हजरत अबू बकर रजी अल्लाह अन्हु एक सूरा हिफ्ज करने के वास्ते 2.5 साल लगे। कितने साल? 2.5 साल। हाँ, हमारा बच्चा, छोटा बच्चा 3 साल से 4 साल 5 साल में हाफिज बन जाता है, 30 पारे हिफ्ज कर लेता है। लेकिन हजरत अबू बकर रजी अल्लाह अन्हु 2.5 साल में खाली एक सूरा हिफ्ज करें, सूरे बकरा। क्या वास्ते हो? तो हजरत अबू बकर रजी अल्लाह अन्हु या कोई और सहाबी कुरान हिफ्ज करते थे तो एक आयत हिफ्ज करने के बाद जब तक उस पर अमल होता नहीं था दूसरी आयत को जाते नहीं थे। जब तक एक आयत पर अमल नहीं होता दूसरे आयत हिफ्ज नहीं करते थे सहाबा। तो उसमें हजरत अबू बकर रज़ी अल्लाह अन्हु बहुत ज्यादा एहतियात। तो ऐसा कुरान शरीफ के हर हर आयत पर अमल होना। कुरान शरीफ में अल्लाह बहुत सारी चीजें బయాన్ కరే। హజరత్ ఖురాన్లో ఎన్నో మాటలు ఉన్నాయి, దానిలో వచ్చేసి ఈమాన్ గురించి వస్తుంది మాట, ఆ తర్వాత వచ్చేసి నమాజ్ గురించి, రోజా గురించి, జకాత్, సదఖా, ఎన్ని ఇబాదతులు ఉన్నాయో అన్ని, ఆ తర్వాత అఖ్లాక్, అఖ్లాక్ క్యా బోల్తే గుణాలు, మనిషిలో మంచి గుణాలు ఎంత అవసరం దాని గురించి, ఆ తర్వాత వచ్చేసి కొన్ని వాక్యాలు కూడా అల్లా ఖురాన్ లో చెప్పినాం। వెనకాల చాలా ఉమ్మతులు పోయినాయి,
వాళ్ళల్లో చాలా వాక్యాలు జరిగినాయి. ఆ వాక్యాలు కూడా దీంట్లో ఖురాన్లో అల్లా చెప్పినాడు. ఎందుకు కోసం అంటే ఆ వాక్యాలు చదివి విని ముసల్మాన్ వచ్చేసి माराला। वो वाकयात कई को अल्लाह नाजिल करी कुरान में। मकसद क्या है? खाली सुन को मजा लेना नहीं, सुन को मजा लेना नहीं है, बल्कि मकसद क्या है? पढ़कर सुनकर अमल करना और उन गुनाहों से बचने की कोशिश करना। तो ये मकसद कुरान शरीफ को नाजिल करने का। तो कुरान शरीफ हमारे पास जो किताब की शक्ल में है, इसकी 30 पारे 114 सूरतें हैं और आयतों के बारे में किताब में ये लिखकर है 6660 पर 6 आयतें कुरान पाक में है। मैं तो गिना रहा हूं, गिनना लोग बैठा तो होता नहीं हो। ఆయత్ ఖురాన్లో ఆయత్ యాదానికంటారంటే అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, ఇది ఒక ఆయత్. అట్లా అల్హమ్దు సూరాలో 7 ఆయతులు ఉన్నాయి. అట్లా వచ్చేసి పూర్తి ఖురాన్ షరీఫ్ లో 6666 ఆయతులు ఉన్నాయి. నేను ఎంచలే, బుక్కుల్లో రాసింది అది ఆ మాట చెప్తానా. तो 6660 पर 6 आयतें अल्लाह ने कुरान पाक में नाजिल फरमाई हैं। तो कुरान शरीफ बरकत वाली किताब भी है और अमल वाली किताब भी है। अमल करेंगे तो इंशाअल्लाह दुनिया की जिंदगी भी बेहतर और आखिरत की जिंदगी भी कामयाब। अगर इस पर अमल नहीं करे, दुनिया की जिंदगी खराब, आखिरत की जिंदगी तो तबाह हो जाती। तो इसलिए कुरान के अहकामात पर अमल करना बहुत जरूरी है। तो आज दूसरी मजलिस है, औज़ बिल्लाह बिस्मिल्लाह के बारे में कुछ बातें हमारे सामने आई हैं। तो खुलासे के तौर पर आखिर में फिर 1-2 बातें अर्ज करता हूं कि कुरान शरीफ पढ़ने से पहले औज़ बिल्लाह बिस्मिल्लाह पढ़ना जरूरी है। ఏ హజరత్ ఈరోజు ఎన్ని మాటలు వచ్చినాయో దాంట్లో వచ్చేసి ఒకటి ఔజ్ బిల్లా బిస్మిల్లా ఖురాన్ చదవక ముందు ఖచ్చితంగా చదవాలి, ఒకటి. రెండోది వచ్చేసి ఒకసారి స్టార్ట్ చేసి ఖురాన్ చదవడం మొదలు పెట్టినాము, ఒక సూరా అయిపోయింది, రెండో సూరా స్టార్ట్ చేయాలా, అప్పుడు ఔజ్ బిల్లా అవసరం లే, బిస్మిల్లా చదివి ముందుకు పోవాలా. ఆ తర్వాత ఎప్పుడన్నా కోపం ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలా? औज़ बिल्लाह चदवाला। इंगो हदीस में और एक हदीस में बात यह आती है, अगर कोई मुसलमान सोया हुआ है, रात में कोई बुरा ख्वाब देख लिया या दिन में कोई बुरा ख्वाब देख लिया, तो ऐसी हालत में अल्लाह के नबी फरमाते हैं वो मुसलमान उठे और अपने बाएं तरफ 3 मरतबा थूके। थूकना तो थूकना नहीं, चुपके थू ऐसा थूक कर औज़ बिल्लाह पढ़कर अपना करवट बदलकर सो जाने से वो बुरा ख्वाब खत्म हो जाता। ये भी एक अल्लाह के नबी की सुन्नत है। जमात में जानने को ये आदाब बोलते हैं, हम ना बोलते हैं नहीं, अब हमें उस पर अमल करती नहीं करती वो अलग बात, लेकिन बोलने वाले हम ना बोलते छे। పండుకున్నాము పగలైనా రాత్రైనా ఏమన్నా పీడగాలి వచ్చింది, భయపడిపోయినాము, అప్పుడు ప్రవక్త గారు ఏం చెప్తున్నారంటే లేయాల, లేచి ఎడం వైపు 3 సార్లు తుమ్మాల, ఆ తర్వాత ఔజ్ బిల్లా చదివి వేరే వైపు మళ్ళీ పడుకోవాలి. అట్లా చేస్తే ఒకటి ప్రవక్త గారి సున్నత్ అదా అవుతుంది, రెండోది వచ్చేసి పీడగల రాదు, భయం అనేది వెళ్ళిపోతుంది. ఇది తో ఔజ్ బిల్లా బిస్మిల్లా చెప్పడానికి వినడానికి చాలా చిన్నది, దాని యొక్క శక్తి చాలా పెద్దది. అందుకోసం ఎక్కువ ఈ 2 ఆయతులు చదువుతా ఉండాలా. ఎక్కువ కోపం వచ్చినప్పుడు చదివితే కోపం దిగిపోతుంది. ఏమన్నా ఎప్పుడన్నా కుక్కలు అరుస్తూ ఉంటాయి, అప్పుడు కూడా హదీస్లో ఏముందంటే అట్లాంటప్పుడు కూడా ఔజ్ బిల్లా చదివితే ఆ కుక్కలు అరుస్తూ ఉంటాయి కదా, అది అల్లా వచ్చేసి నిలబెడతాడు. అది ఔజ్ బిల్లా బిస్మిల్లా ఎక్కువ చదువుతా ఉంటే, ఎంత చదువుతా ఉంటే అంత మేలు. कितना पढ़ते रहती उतना हमारे लिए बेहतर। और बिस्मिल्लाहिर्रहमानिर्रहीम के बारे में हदीस में ये भी बात आती है कि जहन्नम में 19 फरिश्ते ऐसे हैं जो जहन्नमी को बहुत ज्यादा सजा देने पर मामूर। वो 19 फरिश्तान का काम क्या?
ज्यादा सजा देते छते जहन्नम में जानने के बाद। तो अल्लाह के नबी फरमाते हैं जो भी बंदा बिस्मिल्लाह का विर्द करता रहता है अल्लाह उन 19 फरिश्तों से नजात देंगे। क्यों बोले तो बिस्मिल्लाहिर्रहमानिर्रहीम में मुकम्मल 19 हुरूफ है, एक हरफ के बदले में अल्लाह एक फरिश्ते से नजात देते हैं। कितनी बड़ी फजीलत। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम पढ़ने में कितना टाइम लगता बोलो? 2 सेकंड और टच, उससे ज्यादा नहीं, 3 सेकंड समझो, उससे ज्यादा टाइम लगता नहीं। ఏం హజరత్ హదీస్లో ఏముందంటే జహన్నం క్యా బోల్తి నరకంలో 19 దేవదూతలు ఎట్లా ఉండారంటే నరకంలో ఎవరైతే పోతాడో మనిషి అతనికి వచ్చేసి ఎక్కువ సతాయిస్తారు, ఎక్కువ కొడతారు। ప్రవక్త గారు ఏం చెప్తున్నారంటే ఏ ముసల్మాన్ అయితే బిస్మిల్లాహిర్రహమానిర్రహీం చదువుతాడో ఆ 19 మంది దేవదూతల యొక్క కష్టంతో అల్లా తొలగిస్తాడు। ఎందుకంటే బిస్మిల్లాహిర్రహమానిర్రహీం ఒక ఆయత్, దాంట్లో వచ్చేసి 19 అక్షరాలు ఉన్నాయి। ప్రతి అక్షరం చదివితే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవదూత యొక్క కష్టంతో అల్లాహ్ తొలగిస్తాడు। అందుకు ఔజ్ బిల్లా బిస్మిల్లా ఎక్కువ చదువుతా ఉండాలి, చదువుతాం। अल्लाह हम सबको अमल की तौफीक अता फरमाए। ప్రతి శనివారం రాండి, ఎక్కువ అంటే ఒక అర్ధ గంట అంతే కదా। అర్ధ గంట బజార్లో అట్లాంటి అర్ధ గంటల్లో ఎన్ని పోతున్నాయో, అదే అర్ధ గంట వచ్చేసి ఇక్కడ కూర్చుంటే హదీస్లో ఏముందంటే ఖురాన్ ఎవరన్నా చదివితే ఒక్క అక్షరం చదివితే 10 పుణ్యాలు, ఒక్క అక్షరానికి 10 పుణ్యాలు। వింటే ఖురాన్ వింటే ప్రతి ఒక్క అక్షరానికి అల్లా ఒక్క నేకి ఇస్తాడు। ఇంకా ఖురానే కదా మేము వినేది, వేరేది ఏం లేదు కదా। ఎన్ని అక్షరాలు ఉంటే ఇన్షాల్లా ఆ అన్ని అక్షరాలకు ప్రతి ఒక్క అక్షరానికి ఒక్క నేకి, ఇంకా కొన్ని లక్షల నేకిలు వస్తాయి। అర్థం కానీ కాకపోని కూర్చుందాం ఇన్షాల్లా, దీని యొక్క పుణ్యాలు వచ్చేసి మనకు ఖచ్చితంగా దొరుకుతాయి। ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే పిలుచుకొని రాండి। ఈడ వారానికి ఒక రోజు కూర్చుంటా ఉంటే ఇన్షాల్లా మజీద్ కూడా మాకు డెవలప్మెంట్ అవుతుంది, ఎక్కువ జనాలు కూడా వస్తూ ఉంటారు అందుకు।